హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రమ్య మ్యామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం, మనం మాట్లాడే మాటలు గాని, ఇప్పుడు దాకా సార్ మాట్లాడినవి గాని, నేను మాట్లాడాల్సి వచ్చే పదాలు గాని వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ముదూరు తెలివితేటలకి, ముదూరు ముచ్చులు వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకి మనం ఎవరో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక లైఫ్‌ని వీళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోకుండా లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. గబగబా అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో వీళ్ళకి అసలు సంబంధమే లేదు. వీళ్ళ డెసిషనే వీళ్ళకి కరెక్ట్. అవతల వాళ్ళు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం చెప్తే అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. ఉపయోగపడని మాటలు వీళ్ళకి చెప్పి మాత్రం ఉపయోగం ఏముంది? నెక్స్ట్ చేసుకున్న వాళ్ళు పోనీ అదన్నా సక్సెస్‌ఫుల్‌గా ఉంచుకున్నారా? ఆయన అడుగుతున్న దానికంటే వీళ్ళు చేసే యాక్టే వీళ్ళ నిజానిజాలు బయటికి ప్రూవ్ చేస్తాయి. ఏంటి వీళ్ళిద్దరూ చేసిన యాక్టు? ఆ అమ్మాయి అతను ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాడు. అది ఒప్పుకుంటున్నాడు. ఆ అమ్మాయి లిఫ్ట్ అంటున్నాడు. ఈవిడేమో అక్రమ సంబంధం అంటది. ఫోనుల్లో ఫోటోలున్నాయని ఈవిడ అంటది. ఆయన ఆల్రెడీ లేవండి అని. సో, ఇలా అన్నప్పుడు ఎవరైతే కాపురం కావాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ తరపున మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడగలుగుతాం. అది ఈయన చెయ్యట్ల. డినై చేస్తున్నాడు. అబార్షన్ చేయించుకుంది. జనాలెవ్వరికీ పిల్లలు పుట్టట్లేదు అంటున్నాడు. అరే శ్రీకాంత్ భయ్య! జనాలకి పిల్లలు పుట్టట్లే. ఎవరు? కావాలి బాబు అనుకున్న వాళ్ళకి. మీలాంటోళ్ళకి ఉరకా బరకా కంటున్నారు. ఇక ఇట్లా అబార్షన్‌లు చేసుకుంటున్నారు. జనాభా 150 కోట్లకి ఎందుకెళ్ళింది అనుకుంటున్నారు? ఆగు. ఏం ఆగు? ఏం మారుతది? ఏం మారాలి? ఒక్క పాయింట్ నువ్వు ప్రూవ్ చేసుకోవట్లా? కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా కొంచెం సాల్వ్ అవుతుంది. ఎక్కడ నువ్వు అసలు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు కదా! ఇప్పుడు మేము మాట్లాడిస్తున్నాం. నీ తరపున మేము మాట్లాడాలి అంటే ఒక్క సెంటెన్స్ అన్నా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా అంటే ఫోన్ ఇవ్వలేదు నువ్వు. ఏం మాట్లాడమంటావు నీతో? మా దగ్గర లేదు కదా మేడం. అది నువ్వు తీసుకొని రావాలి కదా! ఈ అమ్మాయి అదే ఎలిగేషన్ పెడుతుందని నీకు తెలుసు. నీకు నేను జీవితం అంతా అక్రమ సంబంధాలు, ఫోటోలు ఉన్నాయండి, వీడియోలు ఉన్నాయండి, ఆయన ఫోన్‌లోనే ఉన్నాయి. కావాలంటే ఛాలెంజ్ చేస్తాను తీయండి ఎప్పుడు అంటుంది. మాటలు వింటుంది మేడం. చెప్పుడు అన్నా మీకు అదే చెప్తున్నాం. మీకు మేము చెప్పే అంత కెపాసిటీలో లేము. మేము చెప్పేది మీకు అర్థం కాదనే నేను స్టార్ట్ చేశా. మీ రేంజ్ లెవెల్‌లో మేము దిగజారి చెప్పలేం. ఎడ్యుకేటెడ్ లెవెల్‌లో మీకు చెప్పినా అర్థం కాదు. మీరు ఇద్దరు తీసుకున్న డెసిషన్సే కరెక్ట్. ఎందుకంటే మీ గొయ్యలు మీరు తవ్వుకొని చక్కగా ఉన్నారు. మీ వరకు మీరు కరెక్ట్ అని మీ ఉద్దేశం. మీలాంటి వాళ్ళకి మేము చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం దండగా. అయినా ఎంతో కొంత మా ప్రేక్షకుల కోసం చెప్పాలి కదా! పిల్లలు పుట్టరు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టట్లా. మీలాంటి వాళ్ళకి పుట్టేస్తున్నారు. ఇగో ఇట్లా చంపుకొని చావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి. నువ్వు అంటున్న ప్రాసెస్‌లో నీకు ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా పడదు. ఎందుకు అంటే నువ్వు ఎక్కడ నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలా. నువ్వు ఫలానా లాంటి చూసుకోవడం తప్ప. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇంక మాట్లాడకండి మీరు. ఏమీ లేదు ఇక్కడ మాట్లాడ్డానికి. ఇందా నుంచి అదే సుత్తి చెప్పారు. నువ్వు నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్‌లు లేవు. ఎవరితోనూ మాట్లాడడానికి సీన్ లేదు ఇక్కడ. సో, అట్లా ఆ వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల యూజే లేదు మేడం. ఎందుకంటే అతను కావాలి అనుకుంటున్న వ్యక్తి ఎక్కడా కూడా నేను కరెక్ట్ అనట్లా. నేను బాగా చూసాను, నేనిది అంటున్నాడు. అన్నది ఇక్కడ ఈవిడ రియాక్షన్ బట్టి ఉండాలి కదా! ఈవిడ రియాక్షన్ ఏంటి? లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తితో 2 ఇయర్స్ ఉండి ఈలోపు ఆ అబ్బాయికున్న అక్రమ సంబంధాలకి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా ఈవిడే ఒక డెసిషన్ తీసేసుకొని అబార్షన్ చేయించేసుకుంది. అది ఎంత దారుణమైన విషయం అంటే ఈవిడిష్టమే. లైఫ్‌లో డిసైడ్ చేయడం ఈవిడిష్టమే ఇక్కడ. ఒక అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటది. ఆ అబ్బాయికి అక్రమ సంబంధం ఉందని తెలియగానే అబార్షన్ చేయించేసుకుంటది. పేరెంట్స్‌కి చెప్పదు. ఎవరికీ చెప్పదు. పైగా సొసైటీ ఏమనుకుంటదండి? పిల్లని కంటే సొసైటీని ఎట్లా పెంచాలండి అంటుంది. ఎంత ఉత్తమమైన తెలివితేటలో. ఆల్రెడీ నీ గురించి నువ్వు బతుకుతున్నప్పుడు పుట్టే పిల్లల్ని పెంచుకోవాలి కదా! వాళ్ళేం మిస్టేక్ చేశారు మీకు పుట్టి? అట్లని కదా మేడం. వద్దులేమ్మా మీతో మాట్లాడడం నేను చాలా తక్కువ అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఒక్కదానివి తీసుకున్న దానివి. ఎవరు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కని డైవర్స్ తీసుకున్న వాళ్ళందరూ అక్రమంగా కన్నా వాళ్ళ కింద లెక్క ఏంటి? నీ పుట్టే పిల్లల్ని నువ్వు పోషించుకోలేవా? నీ తెలివితేటలు అంటే నాకు అర్థం కాల. ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళే కనరెట్లా. నీకున్న ముదురు ముచ్చు తెలివితేటలకు మేము చెప్పలేము ఇక్కడ. ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావో తెలుసా? అతను క్రూయల్ అని నువ్వు చెప్పడానికి నువ్వు చేసిన ఒకే ఒక పనే అబార్షన్ చేసుకోవడం. అంటే ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన తప్పు చేసేసాడు. పోనీ అదన్నా నువ్వేమైనా ఎవిడెన్స్‌లు తెస్తున్నావా? నువ్వు చేసిన క్రూయల్ ఎవిడెన్స్ తప్ప, క్రూయల్ పని తప్ప, అతను క్రూయల్ అని చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేవు. మీరిద్దరూ మీ జీవితాలను మీరే కలుపుకొని, మీరే విడగొట్టుకొని, మీరే పంచాయతీకొచ్చారు. ఇక్కడ ఎవడన్నా మూడో వ్యక్తి ఉండి విడగొట్టాడంటే ఎవ్వరూ లేరు.
ఆ మూడో వ్యక్తికి కౌన్సిలింగ్ ఇద్దామా, తిడదామా, పంపిద్దామా అంటే పోనీ నిజాయితీలకు ప్రూవ్ చేసుకుంటున్నారా? ప్రూవే చేసుకోవట్లా. సో ఈవిడ ఆల్రెడీ నాకు వద్దు మొర్రు అనేసింది. అనే అమ్మాయి నువ్వు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే నీకు పూర్తి రైట్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే నీ అక్రమ సంబంధాలు, నీకు సంబంధించిన ఆ బ్లూ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఆవిడ దగ్గర లేవు. నువ్వు తలుచుకుంటే కాపురానికి రా అని కేసు వేసి నీ పర్మిషన్ లేకుండా అమ్మాయి అబార్షన్ చేయించుకుంది కాబట్టి దాని మీద ఆ పాయింట్ మీద కూడా మీరు కేసు వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆవిడ తలుసుకొని ఈయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయండి, ఇవ్వండి అవ్వండి అని 498 డీవీసీ మెయింటెనెన్స్ వేసుకునే రైట్స్ నీకున్నాయి. ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి నీకు మెయింటెనెన్స్ రాదనుకో, మిగతా 2 కేసులు వేసుకోండి. మీ ఇద్దరి విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరిద్దరు కేసులు వేసుకోరు, నిజాలు ప్రూవ్ చేసుకోరు, ప్రాబ్లము సాల్వ్ చేసుకోరు. మీకు తగ్గ పనిష్మెంట్ మీరే నడిపించుకుంటూ ఫర్దర్గా వెళ్తారు. ఎందుకంటే ఈవిడ చేసిన మిస్టేక్కి ఈవిడికి ఇంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను అనుకోవట్లా. ఏంటి నాకు భర్త వద్దండి, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పించండి అని. ఆయన చేసిన మిస్టేక్కి ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో మనం అడుగుతున్న దానికి అదే నేను మంచోడిని అంటే ఇదిగోండి ఎవిడెన్స్ మీరు అని అలా ఆవిడని పిలిచిన విధానం అది కూడా నేను నమ్మనండి. ఫేస్బుక్లో పరిచయం అయ్యి నువ్వు కాదు ఇంకా దిగజారి బేబీలు గీబీలు అని మాట్లాడుకుంటున్న టైంలో మీరు అని గౌరవప్రదంగా పెళ్ళైన 2 years కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇది డేంజర్ వ్యవహారమే. ఇంత డేంజర్ వ్యవహారాలకి నా మాట తీరు అలా ఉంటుంది మేడం. ఆ, చేతలు వేరేగా ఉంటాయి. పెళ్లి చేసుకుంటే కూడా అలా అంటారా? అరే బాయ్ మీకు నమస్కారాలు, ఆగండి. వదలండి, మీరు ఆపండి. మేడం మాట్లాడుతున్నారుగా. మీ లీగల్ ప్రాసెస్ చెప్పాను కదమ్మా, మీ గొయ్యలు మీరు ఇలాగే తవ్వుకుంటూ బయట పోండి. ఇంతే. మేము ఈ కేసులో మేము సాల్వ్ చేయడానికి లేదు. మీరు వచ్చారు కదా భార్యను మాకు కలిపి పంపించండి అని. మీరు నిజాయితీగా ఉన్నారని మాకు అనిపిస్తే మీరు కనీసం కొంత ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తుంటే మేము 100% ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఈ కేసులో అట్లాంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక తల్లి అనే పాత్రకి ఆ అమ్మాయి చాలా అవమానకరంగా బిహేవ్ చేసింది. అలాంటి అరే బాయ్ నీ పాత్ర నువ్వు ప్రూవ్ చేసుకోయా బాబు. ఆ అమ్మాయి పాత్ర గురించి సీనే లేదు, ఏం మాట్లాడతావు ఇంకా. అలాంటి అమ్మాయి నీ దగ్గరికి పంపించలేం, నీలాంటి వాడికి మేము కౌన్సిలింగ్ ఇవ్వలేం. లీగల్గా ప్రొసీడ్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పినట్టు. అంతే మేడం వీళ్ళ కేసు. ఏం చేయాలో చెప్పారు కదా, దాని తగ్గట్టు మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. అంటే అన్ని కేసుల్ని కలిపి పంపించాలని లేదు మేడం. మనం మాక్సిమం అన్ని ఎపిసోడ్స్ లోనూ ట్రై చేస్తాం ఉన్నంత వరకు ఇక్కడ వాళ్ళని వీళ్ళు కలపాలి చెప్పిన దాన్ని అని. ఇంకా ఎలా కలుపుతామండి? అసలు కలపడం కదా, అతను ఎక్కడ కూడా ఒక్క స్టాండ్ లో కూడా మేడం నేను మంచోడిని అనటానికి ఇదిగోండి నాకు అక్రమ సంబంధాలు లేవు, కావాలంటే అమ్మాయిని అంత పరువు తీసింది కదా అమ్మాయితో మాట్లాడిస్తాను. ఫోన్ తేకుండా ఎవడు మేడం ఈ రోజుల్లో వచ్చేది? ముందు ఫోన్ కూడా తేడా అమ్మాయి ఉన్న ధైర్యంగా క్రూయాలిటీ షార్ట్ చెప్పాల్సిందే. టెంపర్లకి మనం అసలు మన వీళ్ళని ఎంత దగ్గర దూరంగా ఏమీ వీళ్ళ లేదు. విషయంలో కల్పించుకోకుండా ఉండడం బెటర్. అందరికీ న్యాయం చేయలేము, ఎందుకంటే న్యాయం తీసుకునేంత అర్హత వాళ్ళకు కూడా ఉండాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, రమ్య మ్యామ్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.